పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ అలాగే ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారితో ఉన్నాము. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి ప్రభుత్వానికి భయం అవుతుంది, ఎందుకంటే ఇప్పటికే పూర్తి వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద అని అటు ప్రతిపక్షాలు అంటున్న పరిస్థితి. బీఆర్ఎస్ బీజేపీ మరి మీరు వెళ్ళరా ఎన్నికలకి? ఎందుకంటే ఇప్పటివరకు హైకోర్టు కూడా 30వ తారీఖు వరకే గడువు ఇచ్చింది. ఏదో ఒకటి చెప్పాలని ప్రభుత్వానికి. నేను మాట చెప్తున్నా, ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడదు. ఎన్నో ఎన్నికలు నిర్వహించి ఎన్నో ఎన్నికల్లో విజయం సాధించి ఎన్నికల ద్వారా ఎన్నుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకొచ్చి ప్రజాస్వామ్యహితంగా ముందుకు నడిచి ప్రజల కోసం పనిచేసి ప్రజాపాలనలో పనిచేస్తున్న గర్వంగా మాట్లాడుతున్నాం. ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉన్నది. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు లేరు. ఫస్ట్ పాయింట్. ఇక్కడ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనీకే, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనీకే క్యాండిడేట్ లేని ఖరాఫితులు వాళ్ళు మనం చెప్పకండి. వ్యవహారం ఏంటంటే 42% బీసీ రిజర్వేషన్లు, దానికి సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. తద్వారా రాష్ట్రంలో 57,000 పైచీలకు యొక్క బీసీల యొక్క నాయకత్వాన్ని పెంపొందించే విధంగా దాదాపు 1,13,543 మంది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రాజకీయ నేపథ్యం ఏర్పడేటప్పుడు పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో జరిపేది. కానీ తద్వారా 42% వస్తే 57,651 మంది బీసీ నాయకత్వం పెంపొందించే విధంగా కాంగ్రెస్ పార్టీ సన్నాహక సిద్ధంగా ఉంది. ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, ఎన్నికల వ్యూహం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, రాజకీయ వ్యూహం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎప్పుడు సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అధికారం లేనప్పుడే సిద్ధంగా ఉండే, అధికారం వచ్చింది ఇంక సిద్ధంగా ఉంటాం. తెలుసుగా మీకు అంతా. వ్యవహారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలంటే భయం అంట. ఏమైనా పిచ్చి మాట మాట్లాడుతుర్రా? అసలు మీకు దిమాకు ఉంది అసలు? బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్పష్టంగా చెప్తున్నది, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 42% రాజ్యాంగబద్ధమైన బీసీ రిజర్వేషన్ల యొక్క సాధికారికతనే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. తద్వారా 42% అంటే దాదాపు 57,000 పైచులకు రాజకీయ నేపథ్యం వల్ల నూతన బీసీ నాయకుల యొక్క ఒక రాజకీయ నేపథ్యాన్ని రేపు మన గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, గ్రామ పంచాయతీ వ్యవస్థలో కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. దానికోసం అటు లేట్ కావచ్చు. దాని ఏంది, రేపు వ్యవస్థీకృతమైన రాజ్యాంగబద్ధమైన రాజకీయ నేపథ్యాన్ని బీసీల యొక్క నాయకత్వాన్ని పెంపొంచే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది. అటు బీఆర్ఎస్ గెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నాడు. ఇటు అక్కడ జూబ్లీహిల్స్లో బీజేపీ గెలుస్తుందని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు చెప్తున్నాడు. మరి మీ పార్టీ పరిస్థితి ఏంది? బీజేపీ అధ్యక్షుడు పేరు తెలియదా? నాకు తెలియదు. రామచంద్ర ఓకే, సారీ, నాకు వాళ్ళకు తెలియదు. ఎందుకంటే ఎక్కువ వాళ్ళు రాజకీయం చేయరుగా. ఇప్పుడు నాకు బీఆర్ఎస్ తెలియదు. బీఆర్ఎస్ అంటే ఉండొచ్చు, కేసీఆర్ ఉండొచ్చు. అంటే బీఆర్ఎస్ ఒకటేనా? ఇప్పుడు ఒకటే ఉండొచ్చు. అది మీకు తెలియాలి. ఒకటే ఉండొచ్చు నాకు తెలిసి మటుకైతే. బీఆర్ఎస్ బీజేపీ కలిపి అభ్యర్థిని నిలబెడతారొచ్చు. నాకున్న సమాచారం ప్రకారంగా బీఆర్ఎస్ బీజేపీ కలిపి ఒక అభ్యర్థి నిలబెట్టే ఒక యోచనలో వాళ్ళు ఉన్నారు. అయినా కానీ 30,000 పై చిలుకుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపోతున్నారు. 30,000కు ఒక్క ఓటు తక్కువైనా కూడా నేను ముందు మాట్లాడతాను. అక్కడ సానుభూతి వర్కౌట్ అవుతుంది అంటున్నారు. సానుభూతి కాదండి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నినాదం, రాజకీయ నేపథ్యం, రాజకీయ వ్యూహం, ఎన్నికల వ్యూహం ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ రేపు వచ్చే ఎన్నికల్లో, జూబ్లీస్ ఎన్నికల్లో 30,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ఇది మీరు గెలిచిన తర్వాత ఒక్క ఓటు తక్కువ నేను మాట్లాడతాను. ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ సతీమణియే జూబ్లీహిల్స్లో పోటీ చేస్తుందనే అభ్యర్థిని ప్రకటించింది. మరి కాంగ్రెస్, మీరు అధికారంలో ఉన్నారు, మరి మీరెందుకు ఆ అభ్యర్థిని ప్రకటించలేకపోతున్నారు? అంటే మీకు భయమా? నేను చెప్పాను ముందే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడదు. కాంగ్రెస్ పార్టీలో 12 మంది అభ్యర్థులు ఉన్నారు. నాయన 12 మంది, డజన్ మంది అభ్యర్థులు ఉన్నారు. 12 మందిలో 6 మందిని స్క్రూటినీ చేయాలి, 6 మందిలో 3 ఢిల్లీకి పంపాలి, 3 నుంచి 1 ఎలక్ట్ చేయాలి. అంటే 6 మంది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులు కాబట్టి వాళ్ళందరికీ భవిష్యత్ వ్యూహం చూపించేసి అభ్యర్థి నిలబెట్టి రేపు వచ్చి, ఎందుకంటే వాళ్ళలాగా సింగల్ పీసులు మాత్రం ఉండరు. కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ నుంచి పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలో డజన్ కన్నా తక్కువ నాయకులు ఉండరు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం. ఎన్నికల వ్యూహంగా భాగంగా మేము ఏ విధంగా రాజకీయం చేయాలో కాంగ్రెస్ పార్టీ తెలుసు. మీకు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే కంటోన్మెంట్ ఓడిపోయిందో అట్లనే జూబ్లీస్లో ఓడిపోతుంది.
ఇప్పుడు మరోవైపు ఇప్పుడు తెలంగాణ మొత్తం ఈ విషయం మీద పెద్ద చర్చ నడుస్తుంది. ఏంటంటే గాంధీ జయంతి దసరా ఒకటే రోజు రానుంది. మరి కొంతమంది ఏమో గాంధీ జయంతి బ్యాన్ చేయాలని చెప్తున్నారు, మరికొంతమంది ఏమో మేము దసరా ధూమ్ధామ్ చేసుకుంటామని చెప్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకుడిగా మీ స్టాండ్ ఏంటి? దసరా మీద గాంధీ జయంతి మీద ఒకటే రోజు వస్తున్నాయి. మహాత్ముడు జాతిని స్వతంత్ర భారతదేశంలో తీసుకొచ్చిన మహాత్ముడు. ఆయన యొక్క వ్యవహారం ఉదయం చేసుకుంటాము. ఆయన మా మహాత్ముడు, మన అందరి మహాత్ముడు మహాత్మా గాంధీ గారు. దానికి దీనికి సంబంధం లేదు. వ్యవహారం చేసే సమయంలో గతంలో ఎప్పుడైనా కూడా ఇలాంటి చాలా వచ్చిండొచ్చు. ఇంతకుముందు రాలేవా? చాలా వచ్చినాయి. కానీ ప్రత్యేకంగా మన విజయదశమి మహాత్మా గాంధీ విజయదశమి ప్రజల యొక్క నిర్వహణ స్పష్టంగా మీకు చెప్తే ఒక మాట, మహాత్ముని యొక్క గౌరవప్రదంగా ఆయన జయంతి కానీ వర్ధంతిగా తీరాల్సిందే. మన భారతదేశంలో స్వతంత్ర వాయువులని స్వతంత్ర యొక్క వ్యవస్థని మనకు తీసుకొచ్చి మనం ఈ విధంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం కారణం కూడా ఆయనే. అదేవిధంగా అమ్మవారి ఉండాలి కాబట్టి దసరా చేసుకుందాం. కాబట్టి లేనిపోని పంచాయతీలు పెట్టి లేనిపోని వ్యూస్ కోసము కొన్ని పార్టీలు కొన్ని పేపర్లు ఇవ్వడం చేస్తే తప్పు. చాలా అది మహాత్మా గాంధీ యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ చేసుకోవాలి. అంటే ఇప్పుడు గాంధీ జయంతి రోజు ఇప్పుడు ఆ రోజు వైన్ షాప్స్ బంద్ ఉంటాయి ఎప్పటి నుంచో. మరి దసరా రోజు మందు తాగుతామని చాలామంది చెప్తారు. ఆ రోజు మరి మందు తాగాలా వద్దా చెప్పండి మీరు. నేను ఏమంటున్నా, మనము చేసే ప్రతి కార్యక్రమం ప్రత్యోపకారంగా కానీ ప్రతి చర్య కానీ కార్యాచరణ కానీ మనం చూసిన నిమ్మకాయ ఉంటుంది. ఇప్పుడు ఒక దినం ముందుగా చేసుకోవచ్చు, మనం అది రోజు చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఇదే రోజు చేసుకోవాలి, మహాత్మా గాంధీ అగౌరవపరచం అంటే ఊపిరి లేదు. ఒక వ్యవహారం అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలి, ఆ తల్లి యొక్క ఆశీర్వాదం ఉంటే ప్రతి విజయం యొక్క వ్యవహారం ఆ తల్లి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. దసరా అంటే విజయాల యొక్క నాంది, విజయదశమి దాని అంటారు. ఆ విజయదశమి రోజు మనం చేసే ప్రతి కార్యక్రమం వ్యవహారము ఆ తల్లి యొక్క ఆశీర్వాదం ఉండాలి. చేసే ప్రతి కార్యక్రమం మనం మంచి ఉద్భవం కావాలి. ఏదో కొంతమంది పార్టీ నాయకులు కొంత వ్యవహారం చేసి ఈ విధంగా మాట్లాడితే చాలా తప్పది. వ్యవహారం ఎప్పుడు మహాత్ముని యొక్క వారి యొక్క మన చేసినటువంటి ఒక స్వేచ్ఛా స్వాతంత్ర ఉద్యమాలు కానివ్వండి, అమ్మవారి యొక్క పూజ కార్యక్రమం కానీ అన్నీ ఒక్క సమానం చేసుకుంటాము. ఎందుకంటే చిన్న మాట మాట్లాడుతుంటారు వాళ్ళు, కొంచెం దిమాగ్ పనిచేయాలి వాళ్ళకి. కాబట్టి మీ మీడియాలో చెప్తున్నాను, మనం చేసే కార్యక్రమం మన యొక్క రూపం మన కార్యాచరణ మనమే ఉంటుంది. గత 2 టర్ములు బీఆర్ఎస్ పరిపాలించింది తెలంగాణ రాష్ట్రాన్ని, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలిస్తుంది. అప్పుడు జరిగినంత వైభవంగా బతుకమ్మ ఇప్పుడు జరగట్లేదని రాజకీయంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి మీరు ఎట్లా చూస్తారు? అధికారంలో ఉన్నారు, ఊరాలన్నది బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా ఓపెన్. వాళ్ళకు కళ్ళున్న కబోదులు వాళ్ళకు అంటే పచ్చకామలు పచ్చగా ఉంటాయి. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తే ఓర్వలేని వాళ్ళ యొక్క వ్యవహారం చూస్తుంటే చీతు అని అనిపిస్తుంటుంది. బాహాటంగా ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ప్రతి విలేజ్లలో బతుకమ్మ కార్యక్రమం ప్రభుత్వపరంగా నిర్వహిస్తూ ఉంటే వీళ్ళ కళ్ళు కాకులు పొడిచినాయా? వీళ్ళ కళ్ళకి పచ్చకామలు వచ్చినాయా? మీ కళ్ళు కనబడతలేవా? అరే ఇంకా బాహాటంగా బతుకమ్మ యొక్క సాంగ్ని కూడా కాపేసి నీళ్ళు బీఆర్ఎస్ పార్టీ యొక్క దాన్ని మనం చూశాను. బతుకమ్మ యొక్క పాటని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులతోనూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులతో చేస్తూ ఉన్నారు. సిగ్గుండాలి. బతుకమ్మ పాటని కూడా ఆడేటప్పుడు కూడా ఆ బీఆర్ఎస్ నాయకులు మతిపోయిందా? బతుకమ్మ యొక్క పాటని అగౌరవపరిచినందుకు బాజప్తగా బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ ఆడపడుచులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బతుకమ్మ ఆడేటప్పుడు కావాలనే ఉద్దేశంతో వారి యొక్క సాంగ్స్ పెట్టుకున్నారు. ఎవరిది? వాళ్ళ పార్టీ సాంగ్స్. వాళ్ళ పార్టీకి బతుకకి ఏం సంబంధం? బతుకమ్మ పాటలు ఉన్నాయి. బతుకమ్మ యొక్క పాటల్ని అవగరపరిచేందుకు బాజప్తగా బీఆర్ఎస్ పార్టీ ముక్కు నేలకు రాసి తెలంగాణ ఆడపడుచులకు తెలంగాణ యొక్క సమాజానికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఒక అన్నగా చెప్పండి, ఇప్పుడు మీరు మీ పార్టీలో మంచి పొజిషన్లో ఉన్నారు, చైర్మన్గా ఉన్నారు, ఫిషరీస్ చైర్మన్గా ఉన్నారు. మహిళలకి మరి బతుకమ్మ చీరలు ఎప్పుడు ఇస్తున్నారు? అంటే ఒక్కొక్కరికి 2 అంటున్నారు, ఒకరికి 1 అంటున్నారు. అంటే ఎప్పటికీ సంయమనంతో అంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఏం అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్నారు. ఏంటి ఎన్ని చీరలు ఇస్తున్నారు? 1 2? గతంలో ఇచ్చిన వారి యొక్క చీర కన్నా అత్యంత మెరుగైన చీర, ఖరీదైన చీర, నాణ్యతమైన చీర ఇచ్చే ఆడపడుచుకి స్పష్టంగా మనం గౌరవించుకునే విధంగా ఏదో ముఖం మీద పాడేసాం కదా
ఇచ్చింది కట్టుకో అనే విధంగా కాదు. ఇచ్చే ప్రతి వారికి గౌరవించే విధంగా, ఆడపడుచుని ఆదరించే విధంగా నిర్వహించే ఈ బతుకమ్మ చీరని ప్రతి ఒక్కరికి ఈరోజు బతుకమ్మ రోజు ఒకరోజు, అదేవిధంగా జనవరిలో కూడా ఇచ్చే విధంగా ప్రయత్నిస్తున్నాం. గతంలో మేము మీలాగా గుజరాత్కి పోయి కాంట్రాక్ట్ డీలే తెలంగాణ వానికి ఇచ్చినాం, తెలంగాణ చేనేత విభాగానికి ఇచ్చినాం, తెలంగాణ చేనేత కార్మిక కుటుంబాలకు ఇచ్చినాం. బతుకుతే మన కుటుంబాలు బతకాలే, వ్యవహారం చేస్తే ఆ చేనేత కుటుంబాలు చేయాలనే ఉద్దేశంతో మీలాగా కాంట్రాక్టులకు కమిషన్లకు కకృతిపడి గుజరాత్కో రాజస్థాన్కో మధ్యప్రదేశ్కి వెళ్ళే బాబు. తెలంగాణ వారికి ఇచ్చినాం, తెలంగాణ చేనేత తెలంగాణ కుటుంబాల యొక్క వారిని ఆదరించేందుకే ఇచ్చినాం. కమిషన్ల కోసం మీలే, కాంట్రాక్ట్ల కోసం మీలే, కకృతి కోసం మీలే, మా ఇంట్లో దాచుకొని పెట్టుకోనికి ఈలే. ఇంత చేసినా కూడా తెలంగాణ ఆడపడుచులని, తెలంగాణ కుటుంబాలని, తెలంగాణ చేనేత కుటుంబాలని ఆదరించే విధంగా, గౌరవించే విధంగా, వారిని ఆధికంగా పెంచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుంటే ఎవరు లేని కళ్ళు, మంచి మాట్లాడలేని ఈ నోరు, మంచి చెప్తే వినలేని చెవులు, మంచి చూడలేని ఈ కళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అసలు ఈ బీఆర్ఎస్ నాయకులు బతుకమ్మ సాంగ్ని కూడా అవగాహపరిచారు. కాబట్టి ఈ దుర్మార్గులు అసలు తెలంగాణలో ఉండడానికి అసలు అరులే గారు బీఆర్ఎస్ నాయకులు. ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవస్థని కూడా కించపరిచే, బీఆర్ఎస్ పార్టీ మొత్తం వ్యవస్థ కూడా తెలంగాణ బతుకమ్మ పాటను కించపరిచే విధంగా వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందే. బతుకమ్మ యొక్క పాటని అగౌరవపరిచినటువంటి ఈ దుర్మార్గ బీఆర్ఎస్ నాయకులను తప్పక అరెస్ట్ చేసే విధంగా మేము ముందుకెళ్తాం. వారి మీద కంప్లైంట్ ఇస్తాం.